హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనమైతే రియల్మీ 12 ప్లస్ అనమాట. ఇదైతే ఇది అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ 5Gతో వస్తుంది. మీకు అప్ టు 20,000 వరకు అయితే ఉండొచ్చు. 20,000 వరకు అయితే ఈ మొబైల్ అయితే. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ రియల్మీ ప్లస్ అని అయితే ఉంది పైన అయితే. అలాగే ఇక్కడైతే మేక్ రియల్ అయితే ఉంది. ఇక్కడైతే మనకు ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇవి అయితే ఇచ్చారు. అలాగే సిమ్ ఎడిటర్ పిన్ అయితే ఇచ్చాడు ఒకడైతే. అలాగే ఒక యూజర్ మాన్యువల్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడు. అలాగే మీకు ఒక క్లియర్ గ్లాస్ అయితే ఉంటుంది మీకైతే. అలాగే మీకు ఇంకా లోపల వచ్చి మనకైతే మొబైల్ అయితే ఉంటుంది మీకైతే. మీకు బ్యాక్ సైడ్ అయితే లెదర్ అయితే వస్తుంది అనమాట. అలాగే మీకు ఐఫోన్ డిజైన్ అయితే ఉంటుంది సైడ్స్ అయితే. అలాగే మీకు సిమ్ కార్డు కూడా ఒకటైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా డిస్ప్లే అయితే చూడవచ్చు సూపర్తో అయితే ఉంది. అలాగే 67 వాట్ అడాప్టర్ అయితే ఇస్తాడు మీకు బాక్స్లో అయితే. అలాగే ఒక టైప్ సి కేబుల్ అనమాట ఇదైతే. ఇవే అనమాట ఈ బాక్స్లో అంటే మా బాక్స్లో అయితే వచ్చేటి. అలాగే ఇప్పుడైతే మనం స్పెసిఫికేషన్స్ చూద్దాం దీంట్లో అయితే. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనకైతే Android 14 అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే మీకు థిక్నెస్ వచ్చి 7.9 mm అయితే ఉంటుంది. అలాగే మీకు ఇన్ డిస్ప్లేస్ మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే అనమాట. AMOLED డిస్ప్లే కాదు, OLED డిస్ప్లే అనమాట ఇదైతే. మీకు 6.67 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. మీకు పిక్సెల్ డెన్సిటీ వచ్చి 395 అయితే ఉంటుంది దీంట్లో అయితే. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 240Hz టచ్ సింపుల్ రేట్ అయితే ఉంటుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది మీకైతే. అలాగే మీకు ఈ సోనీ కెమెరా అనమాట. సోనీ కెమెరాతో వస్తుంది మీకైతే. అలాగే మెయిన్ కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ 50 MP, రెండో కెమెరా వచ్చి 8 MP, మూడో కెమెరా వచ్చి 2 MP అనమాట. మీరు బ్యాక్ కెమెరాతో 4K క్లారిటీ 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అలాగే ఇంకా 16 MP అనమాట ఫ్రంట్ సైడ్ అయితే. ఇది కూడా సోనీ కెమెరా అనమాట ఫ్రంట్ కూడా. మీకు దీంట్లో చిప్ వచ్చి ప్రాసెసర్ వచ్చి డైమెన్సిటీ 7050 చిప్ అనమాట. మీకు 2.6 Hz అయితే ఉంటుంది. అలాగే మీకు ఇంకా 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే మీకు 8GB ర్యామ్ వర్చువల్ ర్యామ్ అనమాట ఇది కూడా అయితే. మీకు ఇన్బిల్ట్ 250GB అయితే ఉంటుంది మీకైతే. అలాగే మీకు మెమరీ కార్డు పెట్టి అప్ టు 1TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు 5G సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంది అనమాట. అలాగే NFC కూడా సపోర్ట్ అయితే ఉంది మీకైతే. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చి 500 mAh బ్యాటరీ, 67 వాట్ అడాప్టర్ అయితే ఇస్తాడు మీకైతే. అలాగే మీకు వాటర్ ప్రూఫ్ అయితే ఉండదు దీనికైతే ఈ మొబైల్కి అయితే. అలాగే మీకు FM రేడియో కూడా ఉండదు అనమాట ఈ మొబైల్కి అయితే. అలాగే ఇంకా వినోస్ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. నెక్స్ట్ వీడియో కలుద్దాం.